స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కర్నూలు నుంచి ఒక ప్రసంగం చేశారు. అంతేకాకుండా తరువాత అనేక విషయాలు ఆయన చిట్చాట్లో మాట్లాడినట్టు ఆయన అత్యంతగా ప్రేమించేటటువంటి పత్రికల్లోనే చాలా విషయాలు కూడా వచ్చాయి. దానిలో చిత్రంగా ఒక మాట ఆయన మాట్లాడారు. అదేమిటంటే, కేవలం 2 నెలల వ్యవధిలోనే నేను ఇంత చేయగలనని ఎవరైనా ఊహించారా అన్నాడు. అంటే ఆయన వచ్చి 2 నెలలు అయిందట. ఈ 2 నెలల్లో ఆయన ఊహకందని విషయాలన్నీ కూడా చేసి ప్రజలను మెప్పించాను అనే భావంతో అన్నాడని అనుకుంటున్నా, లేక వ్యంగ్యభావంతో అన్నాడని ఆయన వ్యంగ్యం మాట్లాడుకుంటాడు నేను అనుకోను. ఇంత చేస్తానని ఎవరు ఊహించలేదట. నాకు అర్థం కాంది, నాకు కాదు, పోనీ మీకైనా అర్థం కాంది, ఎవరికి అర్థం కాంది ఏంటంటే, అయ్యా ఈ 2 సంవత్సరాలు, ఈ 2 మాసాల కాలంలో 2 మాసాల 10 రోజులు అంటే 70 రోజుల్లో అసలు మీరేం చేశారు? ఏదైనా ఒక్కటి పనికొచ్చే పని మీరు చేశారా? కనీసం వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో 5 సంతకాలు చేసినటువంటి మీరు ఏ సంతకం చేసిన విషయాన్నైనా అమలు చేయటంలో పూర్తిగా సఫలమయ్యారా? ఎక్కడ ఏది సఫలం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. అంతేకాదు, రాజధాని విషయంలో మీరు చూశాం, మనం అందరం చూస్తున్నాం. రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో అని అనౌన్స్ చేశాడు ఆయనే. ఎవడు అడగలా పెట్టలా, ఆయనే చెప్పేశాడు. అంటే అప్పటికే వారికి ఉన్నటువంటి కోటరీ, వారికి ఎన్నికల్లో ధన సహాయం చేసినటువంటి పెద్దలందరూ కూడా అక్కడ భూములు కొనుక్కున్న తర్వాత, అక్కడే రాజధాని అని ఆయన ప్రకటించిన తర్వాత ఒక బ్రహ్మాండమైన భూమి వచ్చింది అక్కడ. ఇవాళ ఆయనే చెప్పారు అదే పత్రికలో, 10 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నది. ఇవాళ అక్కడ రాజధాని పెట్టకపోతే, మరి ఈ 10 కోట్లు పడిపోతే, భూమి చౌకైపోతే ఎవరికి నష్టం? నేను చెప్తే కొనుక్కున్నటువంటి నా తాబేదారులు, నాకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు, నా ఎన్నికల్లో నాకు ధన సహాయం చేసిన వాళ్ళు, భవిష్యత్తులో ధన సహాయం చేసేవారు, నా కోటరీకి అందరికీ నష్టం కదా, అందువల్ల అక్కడే పెడతానంటే ఎక్కడ పెడతారనే దాని మీద నేనేమి పెద్ద విభేదించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే అది వారు కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. నేనేంటంటే స్పష్టత లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీకి సంబంధించిన అన్ని వనరులు ఎక్కడున్నాయో పర్యవేక్షిస్తున్న సందర్భంలోనే పాయింట్అవుట్ చేసి విజయవాడ గుంటూరు మధ్యలో పెడతా ఉన్నారు. మంచిదే, విజయవాడ గుంటూరు మధ్యన పెట్టడానికి నాకు వ్యక్తిగతంగా గాని ఎవరికి అభ్యంతరం లేదు. అయితే దీని వెనుక నడుస్తున్నటువంటి భాగవతం ఏమిటి? ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్టు రాకముందే, ఆ కమిటీ పరిశీలన పూర్తి కాకముందే ఎందుకు విజయవాడ గుంటూరు అని పదే పదే అంటున్నారు అంటే, విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజల్ని బాగు చేద్దామని కాదు. విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో బాగా భూములు కొనుక్కున్నటువంటి పేర్లు కూడా చెప్పగలం గాని సమంజసం కాదు. వారందరికీ లబ్ధి చేసేటటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారు తప్ప రాజధాని మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే చెట్ల కిందైనా నేనే పాలన చేస్తా, టెంటులు వేసైనా పాలన చేస్తా అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఆయనే మళ్ళా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లోనే కొనసాగుతా, 10 సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉంటా, 5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడే నేను వెళ్తానని ఆ రోజు అన్నాడు. మళ్ళీ ఇవాళ అంటున్నారు ఇక్కడి నుంచి ఈ కార్యాలయాన్ని అక్కడికి వెళ్తాయట, ఆయన మాత్రం ఇక్కడ పాలన చేస్తాడట. ఏం చేస్తాడు పాలన? ఇక్కడ కూర్చుని పాలన కార్యాలయాన్ని అక్కడికి వెళ్లిపోతే పాలన ఇక్కడి నుంచి ఎలా సాధ్యపడుతుంది? పొంతన లేనటువంటి మాటలు పదే పదే మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, నీ వ్యాపారస్తులకి, నీ భూమి కొనుక్కున్న వారికి లబ్ధి చేసే కార్యక్రమాలు చేసి 2 మాసాల్లో ఇంత గొప్పగా చేస్తానని ఎవరూ ఊహించలేదని నువ్వు కితాబులు ఇచ్చుకునే దశకు వెళ్లడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు, తిరిగి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, రాజకీయంగా ఏం చేశావు ఈ 2 మాసాల్లో? నువ్వు అధికారంలోకి వచ్చావు, జిల్లా పరిషత్తులు మేము 3 గెలిచాం, మండలాలు మేము గెలిచాం, చాలా మున్సిపాలిటీలు మేము గెలిచాం,
వీటన్నిటినీ ఏదో ఒక విధంగా రాక్షసంగా నలిపివేయటం కోసం పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఇంతగా దుర్వినియోగం చేయనటువంటి పద్ధతుల్లో 2 మాసాల్లో పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని దుర్వినియోగం చేసి వారిని మా మీద ప్రయోగించి కేసులు పెట్టించి దౌర్జన్యాలు చేసి మండలాలు జడ్పీల్ని కబలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేశావో, పొలిటికల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఈ 2 మాసాలు ఎంత శ్రమించావో ప్రజలు చూస్తూనే ఉన్నారు. చూడలేదని మాత్రం దయచేసి అనుకోవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, వాగ్దానాల గురించి వస్తే పదే చెప్తున్నారు ఏంటని అని మీరు అడగొచ్చు. రుణమాఫీ చేసి తీరుతా. ఆ రోజున అదే మాట, ఈ రోజున అదే మాట, చూడగా సంవత్సరం తర్వాత కూడా అదే మాటగా ఉండేటట్టుగా ఉంది. రుణమాఫీ చేసి తీరుతా కానీ చేయడు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు 70% బ్యాంకుల దగ్గర నుంచి, ప్రభుత్వ బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. 70% రైతాంగం. ఇవాళ వర్షాలు ఇంకా పడలేదు కాబట్టి, పూర్తిగా ఇంకా విత్తు నాటుకునే సమయం రాలేదు కాబట్టి, ఇంకా రైతులకు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కొంత ఆగుతా ఉన్నారు. 70% రైతులు రుణాలు తీసుకుంటే ఇవాళ ఆ రుణాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఏం చెప్తున్నారు? చాలా చిత్రమైన మాట చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరేం భయపడొద్దు, మీ రుణాలు మేము తీర్చేస్తాం, అవకాశం ఉంటే కట్టేయండి అంటున్నారు. అయ్యా, నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, రైతు తీవ్రంగా దెబ్బతినిపోయాడు, కట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టే రుణాలు మాఫీ చేయమని నేను చెప్పాను అని చెప్తున్నా నువ్వు మళ్ళీ కట్టుకునే నేను తర్వాత తీరుస్తానంటే అంత శక్తిమంతులు ఉంటే రైతులకు ఎందుకు రుణాలు మాఫీ చేస్తావు? నువ్వు అంత శక్తిమంతుడుగా లేరు కాబట్టే రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మళ్ళా మీరు కట్టుకొని తర్వాత వచ్చిన మేము ఇస్తాం ప్రభుత్వం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. టోటల్ గా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సంతకం పెట్టారు, జియో ఇష్యూ చేశారు, మార్గదర్శకాలు ఇష్యూ చేశారు, ఆర్బీఐతో మాట్లాడారు, ఆర్బీఐ అంగీకరించకపోయినా మేము చేస్తామన్నారు, మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నా అన్నారు. ఏం చేశారాయా ఈ 2 మాసాలంటే? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఒక్క రైతుకు కూడా రుణాల మాఫీ జరగలేదు. ఎప్పుడు జరుగుతాయి రుణమాఫీ? బ్యాంకులు కట్టవలసినటువంటి డబ్బులన్నీ కూడా లెక్కగట్టి ఈ మాఫీ చేయండి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి అని ప్రభుత్వానికి బ్యాంకులకి మధ్యన ఈ మనీ ట్రాన్స్ఫర్ జరిగిన రోజున మాత్రమే రుణాలు మాఫీ అవుతాయని బ్యాంకులు లబోదిబోమని చెబుతుంటే పైసా కూడా ఇవ్వకోకుండా రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పేసి మీరు ఈ విధంగా జీవో ఇష్యూ చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం దయచేసి చేయవద్దని మనం చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అంటే చూడండి, ఒక ప్రకటన ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ రైతు గారు బండి మీద పెట్టుకుని ఊరేగుతున్నా, మాకు బ్రహ్మాండంగా రుణమాఫీ అయిపోయిందని. ఎక్కడైందే రుణమాఫీ? చేశావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుకైనా చేశావా? ఈ ఫోటోలు వేసుకున్న రైతుకి అసలు ఇతను రైతేనా? ఇలాంటి బోగస్ ప్రకటనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఎందుకంటే మీడియా, మెజారిటీ ఆఫ్ మీడియా నీకు అనుకూలంగా ఉందని ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరం. ఇదిగో ఇక సాఫీగా ఖరీఫ్ సాగు రైతు చింత తీర్చిన చంద్రబాబు. రైతు చింత తీర్చేశాట చంద్రబాబు గారు. రుణాలు మాఫీ అయిపోయినాయట, రైతుకున్న చింతంతా పోయిందట, చాలా సంతోషంగా ఉన్నాడట. ప్రకటన ఇస్తున్నారు. ఇంకో చాలా చిత్రమైన విషయం ఏంటంటే, మాట నిలబెట్టుకునే బాటలో ఇదే తొలి అడుగు. రాజధాని నిర్మాణం కోసం అత్యుత్తమ కన్సల్టెంట్ గురించి ఆరా, త్వరలో సహకార ఒప్పందం గురించి మలి సమావేశం, సింగపూర్ కాన్సులేట్ జనరల్ తో ప్రాథమిక సమావేశం. మన రాష్ట్రాన్ని సింగపూర్ గా చేస్తాన్నారు కదా, అందుకని సింగపూర్ కన్సల్టేట్ తో సమావేశం అయ్యారంట. ఆయనతో సమావేశం అయిపోతే మా రాష్ట్రం సింగపూర్ లాగా తయారైపోతుందట. ఇది నమ్మాలట. ప్రకటన ఇస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రకటనలు ఇచ్చి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధమైనటువంటి ఉపయోగము ప్రజలకు జరగకపోగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఇవాళ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కరుణించలేకపోయాడు రుణాలు మాఫీ చేసి. అలాగే మరి భగవంతుడు కూడా కరుణించే పరిస్థితిలో లేడెందుకనో, వర్షాభావ పరిస్థితుల వల్ల ఇవాళ మోర్ దాన్ 50% సీమాంధ్రాలో నాటులు పడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం కొట్టుమిట్టాడుతా ఉన్నారు. చివరికి ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి కరువు తాండవించేటటువంటి పరిస్థితి వల్ల
సీమాంధ్రలో జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆగస్టు మాసం అయింది, ఆగస్టు ఎండింగ్ లోకి వస్తున్నాం. మరి ఇంతవరకు నారుమళ్లు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఉన్నారు అంటే వర్షాభావ పరిస్థితులు. చంద్రబాబు గారు కరుణించడు, దేవుడు కరుణించడు. మరి ఎవరు కరుణిస్తారు ఈ రైతాంగాన్ని? రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్న రైతాంగంతో చెలగాటమాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి, తక్షణమే రుణాలు మాఫీ చేసి వారికి రీషెడ్యూల్ రుణాలు మళ్ళా తిరిగి ఇప్పించేటటువంటి కార్యక్రమం చేయండి. కొంతకాలం రీషెడ్యూల్ నాటకం చేశారు. ఈ విధంగా నాటకాలు ఆడి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన్ను తాను డబ్బాలు కొట్టుకునేటటువంటి పరిస్థితి కాకుండా వాస్తవమైన పరిస్థితికి రావాలని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. అదేమంటే ఈ మధ్యన వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన ఏమంటా అంటే వైట్ పేపర్ ఇది నా పాపం కాదు, అంతా వెనక 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ వారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అప్పుడు చాలా అన్యాయాలు అక్రమాలు జరిగిపోయినాయి, అందువల్ల ఇప్పుడు మేమంతా రుణాలు మాఫీ చేయలేకపోతున్నాం. ఏమిటి దౌర్భాగ్యం అంటున్నా? నిన్ను ఎన్నుకున్నారు, ఈ రాష్ట్రంలో బెటర్ గా పరిపాలన చేస్తారని మెజారిటీ సభ్యులు భావించారు కాబట్టి మీకు అధికారం వచ్చింది. వెనక ఏదో వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు, అంతకుముందు మేము బ్రహ్మాండంగా చేశాం 10 సంవత్సరాల పాటు అన్నారు. ఆ 10 సంవత్సరాల పాటు మీరు బ్రహ్మాండంగా చేస్తే మరి 10 సంవత్సరాల పాటు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారో ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ మీరు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా నంగనాచి మాటలు. వెనుకటి ప్రభుత్వాల మీద తప్పు దోసి మీరు ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దీన్ని ఆలోచన చేయాలి. రైతులకు రుణమాఫీ కార్యక్రమం గాని, రాజధాని కార్యక్రమం గాని, మరో కార్యక్రమం గాని చక్కని పరిపాలన అందించడం ద్వారా మీరు ప్రజలకు మేలు చేయాలి తప్ప మీరు డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం కాకుండా వాస్తవంలోకి చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమండి చిచ్చు పెట్టడం ఏంటి? ఎవరు పెడతారు చిచ్చు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధానిగా కావాలని నేను కోరుకోవడం సహజమైన విషయం. కర్నూలు వారు కర్నూలు కావాలని కోరుకోవడం సహజమైన విషయం. తిరుపతి వారు తిరుపతి రాజధాని అయితే బాగుంటుందని కోరుకోవడం వారు సహజమైన విషయం. అలాగే విశాఖపట్నం వారు విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకోవడం వారికి సహజం. మరి కేఈ కృష్ణమూర్తి గారు కూడా 2వ రాజధానిగా కర్నూలు ఉన్నారన్నాడు కదా. నేను అనేది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేస్తే ఆ కమిటీ ఇంకా తన పరిశీలన పూర్తి చేయకముందే, సుమారుగా పరిశీలన ప్రారంభించకముందే గుంటూరు విజయవాడని ఎందుకు అన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనుకున్నది. అంటే మీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ మీద మీకు గౌరవం లేదా? లేక వారి సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా లేరా? అలాంటప్పుడు ఆ కమిటీ ఎందుకు? ఆ కమిటీ తిరగవలసిన అవసరం లేదు. గుంటూరు విజయవాడ మధ్యనే మేము నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పవచ్చు కదా ముఖ్యమంత్రి గారికి. ఆ రకమైన అధికారాలుంటే ఎందుకు ఈ నాటకం ఆడుతారు? కన్ఫ్యూజన్. నేను అనేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టండి, వనరులను చూడండి, న్యాయంగా ఆలోచన చేయండి. ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజధాని పేరుతో మీకున్నటువంటి రాబందులకు భూములు కొనుక్కునే అవకాశం ఇచ్చి వారి ద్వారా లబ్ధి పొందాలని మాత్రం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయకండి. ఎక్కడ న్యాయం అనుకుంటే అక్కడ రాజధాని నిర్మించేదానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి ప్రభుత్వం? మీరు సపోర్ట్ చేసే ప్రభుత్వమే కదా. అదేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, మీకు వ్యతిరేక ప్రభుత్వం కాదు కదా. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయం చేసిన రోజులు ఏమన్నాడు? 5 లక్షల కోట్ల రూపాయలు సీమాంధ్ర రాజధాని నిర్మించడానికి కావాల్సి ఉంటుంది, ఇవ్వండి అన్నాడు. ఏమైంది వాళ్ళ డిమాండ్ అని అడుగుతా ఉన్నా. 5 లక్షల కోట్ల కోసం నువ్వు డిమాండ్ చేస్తున్నావు ఇవాళ? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నావా? 5 లక్షలు కాదు కదా, 2 లక్షలైనా తీసుకురాగలవా ఇమీడియట్ గా? ఏమిటి అన్యాయం? ఊరినే ఊకదంపుడు ఉపన్యాసాలు, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ప్రసంగంలో మీ గురించి మీరు గొప్ప చెప్పుకునే కార్యక్రమాలు తప్ప ఈ తలా తోక లేనటువంటి సీమాంధ్ర అనే ఒక రాష్ట్రానికి మీరు తలా తోకను ఏర్పాటు చేస్తారని అమాయక ప్రజలు పాపం తెలియక నమ్మారు. మరి కానీ మీరు తలా తోక లేని మాటలే ఇంకా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండటం చాలా దురదృష్టకరం. ప్రజల్ని మోసం చేసిన వారు అవుతారు. తక్షణమే నిర్ణయాలు తీసుకోండి, నిర్ణయాలు అమలు చేసే కార్యక్రమంలోకి వెళ్ళండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా మంచి పేరు తెచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా నెరవేర్చినట్టుగా ఊహించుకోమని చెప్పడం మాత్రం చాలా దురదృష్టకరం.
ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇంత అన్యాయంగా వ్యవహరించడం రాజకీయాల్లో సరైనటువంటి పద్ధతి కాదని మాత్రమే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాం. ఏమండి, మరి ఆ కంపారిజన్ అయితే నేను ఇంకా స్టడీ చేయలేదు, చూద్దాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉందో ఇక్కడున్నటువంటి అపోజిషన్ అడగాల. అక్కడ ఉన్నటువంటి నన్ను అడగడం కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ అడగాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు జీవో ఇష్యూ చేశారు. అమ్మో, కేసీఆర్ జీవో ఇష్యూ చేశాడు, మనం జీవో ఇష్యూ చేయకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందని ఈయన ఇష్యూ చేశాడు. అది అమలు కాలేదు, ఇది అమలు కాలేదు. ఏది అమలైతే వాళ్ళు బాగున్నట్టు లెక్క తప్ప అమలు కాని జీవోలు ఇస్తే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు సేవ చేసేది ఎలా అవుతుంది అంటున్నా. మేము ఎవరు డిమాండ్ చేయలేదు. ప్రజలందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మా రుణాలు మాఫీ చేయండి అని డిమాండ్ చేస్తే మీరు అంగీకరిస్తే దెన్ ఓకే. వాళ్ళు ఎవరు అడగలేదు, రైతులు ఉద్యమాలు చేయలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం మీ రుణాలు రద్దు చేస్తామని మీ అంతటా మీరు సుమోటివ్ గా మీరు వాగ్దానం చేసి సుమోటివ్ గా చేసిన వాగ్దానానికి మొదటి సంతకం పెట్టి ఇవాళ అంటున్నాడు 2 నెలల తర్వాత రుణమాఫీ అమలు కావాలంటే ఇంకా 4 నెలలు పడుతుందంట. అంటే 6 నెలలు. ఏమిటి నీ సంతకం విలువేమిటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకమే అమలు కావడానికి ఆయన మాటల్లోనే ఇంకా 4 నెలలు పడుతుందంటే ఇది అమలయ్యే సంతకమా, అమలు కాని సంతకమా, ముఖ్యమంత్రి సంతకమా, అది చంద్రబాబు నాయుడు గారి సంతకమా? అసలు మీ సంతకానికి విలువే ఉంది. మీ సంతకానికే విలువ లేనప్పుడు మీకు విలువ లేనట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు సంతకం చేసినటువంటి సంతకం తక్షణమే అమల్లోకి రావాలని తొలి సంతకం పెడతారు తప్ప తొలి సంతకం పెట్టి నేను పవర్లోంచి దిగిపోయేటప్పుడు అమలు చేస్తానంటే ధర్మమేనా ఇది? ఎందుకు ఇలా మోసం చేస్తారు? తొలి సంతకం పెడతానని వాగ్దానం చేశాను కాబట్టి తొలి సంతకం పెట్టాను, నా వాగ్దానం నిరూపించుకున్నానంటే సరిపోతుందా? కాబట్టి కళ్ళబొల్లి మాటలు, అబద్దాలు చెప్పి కాలం గడిపే ప్రయత్నంలోనే ఈ 2 మాసాలు ఉన్నారు. నిజం చెప్పాలంటే 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో ఎంత అపకీర్తి తెచ్చుకున్నారో ఈ 2 మాసాల్లో అంతకన్నా 2 ఎక్కువ అపకీర్తి తెచ్చుకున్నాడు తప్ప ఎక్కడా ప్రజల దగ్గర నుంచి కీర్తిని తెచ్చుకోలేదు, శభాషను అనిపించుకోలేకపోయారనే విషయాన్ని కొద్దిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. మా పార్టీ బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్ష పాత్రను నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్దమవుతున్నది. అన్ని అంశాలు వస్తాయి. ఈ 2 మాసాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల మీద, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు అమలు తీరు మీద, రేపు బడ్జెట్ లో ఆయన ప్రవేశపెట్టబోయే రూపాన్ని బట్టి అన్నిటి మీద చర్చ జరుగుతుంది. బడ్జెట్ సెషన్ సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించటం, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయటం, ఎండగట్టడం, సరైన మార్గంలో ప్రభుత్వాన్ని నడిపించడం కోసం సర్వశక్తులు ఒడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్ష పాత్రని, ఏకైక ప్రతిపక్ష పాత్రని నిర్వహించబోతుంది, నిర్వహిస్తుంది. ఓకే, ఎస్, అదే వీఆర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. మరి ఎందుకని ఆళ్లగడ్డ ప్లస్ నందిగామ ఈ 2, వాస్తవానికి ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారు తన ప్రచారాన్ని ముగించుకుని పోలింగ్ ముందు ఆమె హఠన్ మరణం చెందడంతో ఆమె గెలిచినా కూడా అది ఖాళీ అయినట్టుగానే ప్రకటించవలసి ఉన్నది. మరి శాసనసభ వారు ఎన్నికల కమిషన్ కి ఇది వివరించలేదా, లేక వివరించినా ఇంకేమైనా లోపాలు ఉన్నాయా అంటే ఐ మీన్ కోర్టులో ఏదైనా ఉన్నదా, దాని మీద ఒకసారి తరోగా చూసిన తర్వాత మాత్రమే వ్యాఖ్య చేయవలసి ఉంటుంది. 2 కూడా ఒకేసారి జరగాలి, జరిగి తీరాలి. అలా జరగకపోవడం అన్యాయం అవుతుంది. అయితే ఏ వేటిని దృష్టిలో పెట్టుకుని వారు కర్నూలుని ప్రకటించలేదు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి చూద్దాం. దానిలో కూడా సమ్ రీజన్ ఏదో లేకపోతే వారు అలా చేయలేని అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. అయితే అసెంబ్లీ నుంచి సరైనటువంటి ఇంటిమేషన్ వెళ్ళిందా లేదా, ఇంటిమేషన్ పంపడంలో ఏదైనా జాప్యం చేశారా, ఏదైనా లొసుగు చేశారా అనే అనుమానం కూడా ఉన్నది. వి విల్ సీ. ఇంకా తరోగా చూస్తే తప్ప తెలియదు. ఓకే,
సామాన్యులందరూ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వింటే వాళ్ళు రుణమాఫీ గురించి అడుగుతారు, డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ గురించి అడుగుతారు, లేదా బిల్డ్ షాపుల గురించి అడుగుతారు, ఇవన్నిటి గురించి అడుగుతారు. కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏమీ అడగనటువంటి 9th క్లాస్ విద్యార్థుల్ని 10th క్లాస్ విద్యార్థుల్ని వాళ్ళని గ్యాదర్ చేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. స్వాతంత్ర దినోత్సవం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక పండుగ. ముస్లింలకి అదే పండుగ, హిందువులకి అదే పండుగ. మన రాష్ట్రంలో దేశంలో ఉన్న సర్వ మతాలకి సర్వ కులాలకి ఏకైక పండుగ లాంటిది ఆ పండుగ. ఆ పండుగలో కొంతమంది నేను కూడా వింటున్నాను, కొంతమందిని రాకోకుండా కొంతమంది మాత్రం వచ్చే విధంగా. విద్యార్థులు అయితే కాముగా ఉంటారు, లెక్చర్లు చెప్పినట్టుగా కూర్చుంటారు, లెక్చర్లు చెప్పినట్టుగానే డ్రెస్ చేసుకుంటారు, లెక్చర్లు చెప్పినట్టుగానే క్యూలో వస్తారు, క్యూలో వెళ్లిపోతారు. అదే సామాన్యులు వస్తే ఈ 2 నెలల పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు నాయుడు గారిని పొగిడేసేవాళ్ళు కదా. బాగుంటే పొగిడేవాళ్లు, లేకపోతే అడిగేవాళ్లు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పొగిడే పరిస్థితి ఉంటే రప్పించేవాళ్లు, అడిగే పరిస్థితి ఉంది కాబట్టి బహుశా వారు రాకోకుండా ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకున్నారేమో అనిపిస్తున్నది. ఓకే, ఇది సింగపూర్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్గా చేయాలంటే సింగపూర్ కాన్సులేట్ తో సమావేశం అయితే అది ఖచ్చితంగా సింగపూర్ అయిపోతుంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పొరపాటుని ఇంగ్లాండ్ లాగా మనం తయారు కావాలంటే ఇంగ్లాండ్ కన్సులేట్ తో సమావేశం అయితే సరిపోతుంది. అలాగే అమెరికా లాగా తయారు చేయాలనుకుంటే అమెరికన్ కన్సులేట్ తో అట్లా సమావేశాలు జరుపుకుంటే అయిపోతాయి.